హైదరాబాద్ నగరం బన్సీలాల్పేట డివిజన్లోని మేకల మండి శ్రీ ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం నిర్వహించిన అమ్మవారి కళ్యాణంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా ఆయనకు ఆలయ చైర్మన్ విజయ్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కళ్యాణ మండపంలోని అమ్మవారికి పూజలు జరిపిన అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, ఆలయ ప్రధాన కార్యదర్శి గజ్జల శ్రీనివాస్, వెంకట్, శాంతికుమార్, రంజిత్, సునంద తదితరులు పాల్గొన్నారు. షష్ఠి రోజున ఇక్కడ బల్కంపేటలో ఎప్పుడైతే కళ్యాణం జరుగుతుందో మా దగ్గర కూడా ఈ మేకలమండి ఎల్లమ్మ దగ్గర కూడా అదే రోజున ఈ కళ్యాణం జరుగుతుంది. చాలా పురాతనమైన దేవాలయం. గత 60 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు భక్తుల చేటి పూజలు అందుకుంటున్నది. చాలా అత్యంత శక్తివంతమైన అమ్మవారుగా పేరొందింది ఇక్కడ మేకలమండి ఎల్లమ్మ తల్లి. ఈ యొక్క ఆలయాన్ని చైర్మన్ గా శ్రీ కందిగంటి విజయ్ కుమార్ గారు తన బాధ్యతలు నిర్వర్తిస్తూ దేవాలయ సభ్యుల సహకారంతో కమల్ గారు, సునైనా గారు మొదలగు దేవాలయ గౌరవ సభ్యులందరూ కూడా ముందుండి ఈ యొక్క ఆలయాన్ని విశిష్టంగా నడిపిస్తున్నారు. ఈ రోజున కళ్యాణ కార్యక్రమం అత్యంత కన్నుల వైభవంగా బ్రాహ్మణ సహాయంతో బ్రహ్మాండంగా నిర్వహించబడం జరిగింది. సుమారుగా ఒక 10,000 మంది భక్తులు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేశారు. అన్నదానం కూడా దగ్గర ఒక 8,000 మందికి అన్నదాన కార్యక్రమం. గుడి ఇది 60 సంవత్సరాల నుంచి గుడి ఇది. చాలా ఇది అనుకున్న కోరికలు అమ్మ తల్లి ముట్టు బంగారం తోటి ఏది అన్నా కోరుకో తల్లి ఏదన్నా కాదని అమ్మ స్వచ్ఛమైన తల్లి. ఏదైనా పని చెప్తా అమ్మ మొక్కితే పని తీసేస్తుంది. ఆమె నమ్ముకొని పనులు చేసుకోవచ్చు మనం. అంత స్వచ్ఛమైన మేకలమండి ఎల్లమ్మ గుడి ఇది. మేము 60 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతల నుంచి ఇది కాపాడుకుంటూ వస్తుంది గుడి. ఇప్పుడు మధ్యలో మేము వచ్చి గుడి కట్టినాము. ఇది చాలా డెవలప్ చేసినాం. సందర్లో ఈ పబ్లిక్ చాలా పెరుగుతూనే ఉంది. ఇది మన సెకండ్ బల్కంపేట గుడి లాగా చాలా పెరిగిపోయింది. చాలా సంతోషం. ఆ తల్లి అట్లా కరుణించుకుంది. చాలా పబ్లిక్ చాలా అందుబాటులో ఒక 7-8 వేల పబ్లిక్ వచ్చింది. చాలా సంతోషం అనిపించింది నాకైతే.